శరణమయ్యప్ప. ఈరోజు మనము అయ్యప్ప స్వామి గురించి, శబరిమల యాత్ర గురించి తెలుసుకుందాము. అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహర సుతుడని, ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజ సాంప్రదాయము అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలు ఉన్నాయి. కేరళలోని కులుతుపులలో ఇతని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ అనే దేవేర్ల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి ఏటా 5 కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళ్తుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుక వైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన 2 దేవేర్లతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోను ఇతర దేవాలయాల్లో కూడా దర్శనమిస్తారు. ఇప్పుడు మనము శబరిమల యాత్ర గురించి తెలుసుకుందాము. దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపినటువంటి భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినత్తింట జిల్లాలో పశ్చిమ కనుమలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతము క్రిందికి వస్తుంది. గుడి సముద్ర మట్టము నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడ యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ, మకర విలక్కు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు, కానీ ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. ఎరుమేలి గురించి తెలుసుకుందాం. శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది. ఎరుమేలిలో వావరు స్వామిని భక్తులు దర్శించుకుంటారు. అయ్యప్ప పాల కోసం అడవికి వెళ్ళినప్పుడు అతను అడ్డగించిన ఒక దొంగ అనంతరము స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప వావరుకు వరం ఇచ్చాడంట. ఆ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఆ వావరు ఇక్కడ కొలువు ఉన్నది కూడా ఒక మసీదులోని. దర్శనాంతరం భక్తులు వావరు స్వామి చుట్టూ రకరకాల వేషధారణతో పేటై తులాల అనే నాట్యం చేస్తారు. అంటే మహిష్తో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు పేటై తులాల. ఈ ఎరుమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామిని ధనుర్బాణధారి అయి ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనని కన్నమూల గణపతి అని కూడా అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు. పాదయాత్ర ఇక్కడి నుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు 2 మార్గాలు ఉన్నాయి. పెద్ద పాదం అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది 80 కిలోమీటర్ల దారి. దానిని పెరుతోడు, కాలైకట్టి అనే స్థలాలు ఉన్నాయి. అంటే మహిష్తో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్ట వద్ద నుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారంట. ఇక్కడి కొద్ది దూరంలోనే అలదా నది అంటే మహిషి కార్చిన కన్నీరు నది రూపమైందంట అని ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి 2 రాళ్లను తీసుకువెళతారు. ఆ రాళ్ళ కలిద ముకుంద అంటే మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు వద్ద పడేస్తారు. ఆ తర్వాత యాత్రకు ముందుకు సాగి కరిమల కొండకు చేరుకుంటారు. కరిమల కొండ ఎక్కడం చాలా కఠినంగా ఉంటుందని భక్తులు చెప్తుంటారు. కరిమల కొండ చేరుకునేందుకు ఎంత కష్టంగా ఉంటుందో. ఏటవాలుగా ఉన్న కొండపై నుంచి కిందికి దిగుతుండగా కాలు వణుకుతాయంట. ఎక్కడ లోయలో పడిపోతామని కూడా భయపడకుండా స్వామియే శరణమయ్యప్ప అంటూ వేడుకుంటే సాక్షాత్ జ్యోతి స్వరూపుడై హరిహరపుత్రుడైన ఈ అయ్యప్ప స్వామి పాదయాత్రలో దీక్ష తీసుకున్న స్వాముల రూపంలో వచ్చి భక్తులను సన్నిధానం వరకు తీసుకెళ్లి దర్శనం ఇవ్వడంతో పాటు వారి కోరికలను కూడా తీరుస్తాడని వేద పండితులు అంటారు. పెరియానపాట్టం, చెరియానపాట్టం అనే 2 స్థలాల గుండా పంబ నది చేరుకొని పంబలో స్నానం చేసిన తర్వాత భక్తులు పెద్ద పాదంలో పడిన కష్టాలను మర్చిపోవడంతో పాటు కొత్త ఉత్సాహంతో సన్నిధానానికి బయలుదేరుతారు. అక్కడే పంబ అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడ నుండి స్వామి సన్నిధానానికి 7 కిలోమీటర్ల దూరము. చిన్నపాద మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబా నదికి చేరుకోవచ్చు. చివరికి 4 కిలోమీటర్లు మాత్రమే కాలినడకన వెళ్ళాలి. సన్నిధానం భక్తులు
పంబానదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణుఘోషతో నీలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్యస్వాములు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దానిలో శరం గుత్తి అనే చోట ఉంచుతారు. అక్కడి నుంచి అయ్యప్ప సన్నిధానానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను పదునెట్టంబడి అంటారు. 41 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి కాదు, ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఒకవేళ 41 రోజులు దీక్ష చేయకుండా పదునెట్టంబడి ఎక్కినచో ఆయా భక్తుల కోరికలు తీరవని వేద పండితులు అంటారు. ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మోగించారట. సన్నిధానంలో పానవట్టం పైన అయ్యప్ప కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణమయ్యప్ప. స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని, వంపు తిరిగిన ఎడమ చేయి మోహిని అవతారాన్ని తలపిస్తుందని చెప్తుంటారు. ఓం నమో భగవతే రుద్రకుమార హరిహర పుత్రాయ మహాశాస్తే హటకాచలకోటి సుమధుర సార మహాహృదయాయ హేముజాంబునాథ్ రత్నాయ అని అయ్యప్పను కీర్తిస్తారు.